సిటీలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లెల నుండి పట్నం బాట పట్టారు జనం. ముఖ్యంగా ఏపీ నుండి వేలాదిగా వాహనాలు తరలి వస్తున్నాయి. పంతంగి టోల్గేట్, ఓఆర్ఆర్, హైత్ నగర్ నుండి లింగంపల్లి వరకు రద్దీ కొనసాగుతోంది. సాధారణ ట్రాఫిక్తో పాటు ఊర్ల నుంచి వచ్చే వాహనాలతో రోడ్లపై రష్ పెరిగింది. తెల్లవారుజాము నుండే వేలాదిగా సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వస్తున్నాయి. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు తెల్లవారుజాము నుండే ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సిటీలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లెల నుండి పట్నం బాట పట్టారు జనం. ముఖ్యంగా ఏపీ నుండి వేలాదిగా వాహనాలు తరలి వస్తున్నాయి. పంతంగి టోల్గేట్, ఓఆర్ఆర్, హైత్ నగర్ నుండి లింగంపల్లి వరకు రద్దీ కనిపిస్తోంది. ఇక సాధారణ ట్రాఫిక్ తో పాటు ఊర్ల నుండి వచ్చే వాహనాలతో కూడా రోడ్లపై రష్ పెరిగింది. తెల్లవారుజాము నుండే వేలాదిగా సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వస్తున్నాయి. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు తెల్లవారుజాము నుండే ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. రైట్, సిటీలో ట్రాఫిక్ కి సంబంధించిన అప్డేట్స్ రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, సిటీలో ట్రాఫిక్ ఎట్లుంది ఇవాళ? సంక్రాంతి పండుగలు సుమారు వారం రోజుల పాటు అయితే పండుగకు వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్న క్రమంలో హైదరాబాద్లోని ప్రధాన రహదారులన్నీ కూడా ఇటు వాహనాలతో కిక్కిచ్చిపోయాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి లగ్డీ కపుల్లో ఉన్నాం. ఒకసారి లగ్డీ కపుల్లో చూస్తే ఇటు సాధారణ ట్రాఫిక్తో పాటు ఇటు వివిధ ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్ చేరుకునేటువంటి బస్సులతో అయితే ప్రధాన రహదారులన్నీ కూడా కిలోమీటర్ల మేర వాహనాల ఫ్లోటింగ్ అనేది కొనసాగుతూ ఉంది. మనం చూడవచ్చు, ఎందుకంటే ఇప్పటికే మనం చూడొస్తే 10 రోజుల పాటు కూడా సెలవులు రావడం జరిగింది. ఇటు పిల్లల్ని తీసుకొని పల్లెటూర్లకు పండుగ కోసం వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా మనం చూస్తే పండుగ 3 రోజుల పాటు జరిగింది. ఈ క్రమంలోనే ఇటు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళినటువంటి ప్రజలు కానీ తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్ళినటువంటి ప్రజలు, అంతేకాకుండా తెలంగాణలో ఉంటూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ వివిధ రాష్ట్రాలకు వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా తిరుగుముఖం పట్టడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ మహానగరానికి వివిధ ప్రాంతాల నుంచి మనం సుమారుగా గమనిస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి బస్సుల రద్దీ అయితే చాలా పెరిగిందని చెప్పవచ్చు. సో రాత్రి వేళల్లో ఆయా ప్రాంతాల నుంచి బయలుదేరినటువంటి బస్సులు ముఖ్యంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన బస్సులన్నీ కూడా హైదరాబాద్కు తెల్లవారుజామున ఇటు ఓఆర్ఆర్ వరకు రావడము, అంతేకాకుండా ఉదయాన్నే ఇటు సిటీ ఎంట్రీ ఉన్న టైంలో వాహనాలన్నీ కూడా సిటీలోకి వస్తున్నటువంటి క్రమంలో ఇటు ప్రైవేట్ బస్సులు మనం ముఖ్యంగా చూస్తే ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అయితే వేలాదిగా వస్తున్న క్రమంలో ఇటు రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోవడం జరిగింది. సో ఈ కారణంగానే సాధారణ ట్రాఫిక్, ఎందుకంటే సోమవారం కావడంతో ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలతో సాధారణంగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్రమంలోనే రద్దీకితో పాటు ఈ పండుగలకు వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా ఇటు సిటీలోకి వస్తున్న క్రమంలో రోడ్లన్నీ కూడా ఇటు ట్రాఫిక్ మయమైపోయాయని చెప్పవచ్చు. సో మనం ముఖ్యంగా గమనిస్తే ఇటు విజయవాడ నుంచి వచ్చేటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా రద్దీ ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఇటు సిటీలోకి ఎంటర్ అయ్యే దగ్గర ఇటు హయత్ నగర్ వద్ద కూడా ఓఆర్ఆర్ ఇన్ అండ్ అవుట్ వద్ద కూడా ఇటు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు విజయవాడ నుంచి వచ్చేటువంటి యొక్క వాహనాలన్నీ కూడా ఓఆర్ఆర్ ఎక్కడంతో పాటు ఇటు గచ్చిబౌలి, అదేవిధంగా నానక్రామ్ కూడా తదితర ప్రాంతాలకు కూడా ఓఆర్ఆర్ దిగి వెళ్ళిపోతున్న క్రమంలో అన్ని ఓఆర్ఆర్ల వద్ద కూడా ఇటు ఇన్ అండ్ అవుట్కు సంబంధించి అయితే రద్దీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా మనం చూస్తే సిటీలో ఇటు హయత్ నగర్, ఎల్బీ నగర్, అదేవిధంగా ఇటు సిటీ మొత్తం కూడా లగ్డీ కపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, వై జంక్షన్, కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి, బిహెచ్ఈఎల్ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఒకసారిగా వస్తున్నటువంటి వాహనాలన్నిటితో అయితే ప్రధాన రహదారులపై ఇటు వాహనాల రద్దీ పెరగడంతో ఎక్కడికక్కడ ప్రజలకు సంబంధించినటువంటి వాహనాలు అయితే కొంత స్లో మూవ్మెంట్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు సిటీ ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ అధికారులు తెల్లవారుజాము నుంచి, ఎందుకంటే ముందస్తుగానే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ ముగిసిన అనంతరం కూడా నిన్నటి వరకు సెలవులు ఉన్నాయి. నిన్నటి వరకు సెలవులు ఉన్న క్రమంలో అయితే ఇటు ముఖ్యంగా చూడవచ్చు మనం, సెలవులు పూర్తయి నిన్న ఆదివారం మౌని అమావాస్య కారణంగా అయితే చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకోవడం జరిగింది. సో అందుకనే ఈరోజు సిటీలోకి వచ్చేటువంటి ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సో దీంతో ఇటు ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సులు ఇవన్నీ కూడా రద్దీ కొనసాగుతూ ఉంది. సో ఈరోజే సిటీకి వస్తున్నటువంటి ప్రజలతో అయితే చాలా ప్రాంతాలలో ముఖ్యంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూడా రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం చూస్తే ఇటు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అయితే సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు దిగవలసినటువంటి స్టాప్కి సంబంధించి సరైన స్టాపింగ్ ఉండదు కాబట్టి ఎక్కడ దిగాలనుకునే వారు అక్కడ కొంత రోడ్డు పక్కన వెహికల్స్ ఆపడం వల్ల సాధారణ వెహికల్ సంబంధించినటువంటి ఫ్లోటింగ్ కూడా అదే సమయంలో ఉదయం సమయంలో ఇటు కార్యాలయం వెళ్తుంటారు కాబట్టి సో
కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మనం చూస్తే ఈ ప్రాంతాలన్నీ కూడా సిగ్నల్ టు సిగ్నల్ మూవ్మెంట్లోనే వాహనాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సిగ్నల్ టు సిగ్నల్ సుమారు 2 కిలోమీటర్ల మేర మనకు మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ మొత్తం కూడా సిగ్నల్ టు సిగ్నల్ వెహికల్స్ అనేది మూవ్మెంట్ కొనసాగుతూ ఉంది. సో ట్రాఫిక్ అధికారులు కూడా ఎక్కడికక్కడ వాహనాల రద్దీ స్టక్ ఉండకుండా అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ ప్రాంతంలో వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఎక్కడ కూడా ఇటు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు అదేవిధంగా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే ఇటు పర్యవేక్షణ కొనసాగిస్తున్న క్రమంలో ముఖ్యంగా ఇటు హయత్ నగర్ నుంచి ఇటు మియాపూర్ పటాన్ చెరువు వరకు కూడా ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ప్రధాన రహదారి మొత్తం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్తో పాటు అదేవిధంగా వ్యక్తిగత వాహనాలలో కూడా సిటీకి చేరుకున్నటువంటి ప్రజలతో అయితే రద్దీ కొంత ఎక్కువగానే ఉంది. రద్దీ మధ్యాహ్నం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పండగ సెలవులు 10 రోజులు పూర్తయిన తర్వాత సిటీకి ఒక్కసారిగా ఇటు ఫ్లోటింగ్ పెరగడంతో అయితే సిటీకి వచ్చేటువంటి ప్రజలు ముఖ్యంగా మనం చూడవచ్చు ఇటు మెట్రో ద్వారా కూడా ప్రజలు వెళ్తూ ఉన్నారు. మెట్రో రైల్వే స్టేషన్లలో కూడా ఎందుకంటే ఇటు ఏపీ నుంచి వచ్చేటువంటి ప్రజలు ఎంజీబీఎస్ బస్టాండ్కు ప్రభుత్వ బస్సులు ధర చేరుకుని ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి కూడా ఇక్కడికి వాళ్ళు వచ్చేసి అయితే వాళ్ళు ఎక్కుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి కూడా మెట్రో ఎక్కి ఇటు మియాపూర్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉండడంతో ఇటు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్లు ఇవన్నీ కూడా ప్రజల రద్దీతో కొంత పండగ వాతావరణం పూర్తయి తిరిగి యథావిధిగా వారి విధులు నిర్వర్తించేందుకు సిటీకి చేరుకున్న క్రమంలో చాలా రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ మయమైనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. చంద్రిక.